రేవంత్ సర్కారుపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. నిరసనలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు దద్దరిల్లాయి. నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. 2.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద అయితే పెద్ద ఎత్తున ఉద్యోగులు గుమికూడి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీష్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, ముజీబ్ హుస్సేన్ మద్దతు తెలిపారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయకపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 14,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. పీఆర్సీ ఆలస్యం చేయడం దారుణమని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వొద్దని సూచించారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మా పీఆర్సీ విడుదల చేయండి. శివశంకర్ సార్ దగ్గర రిపోర్ట్ తెప్పించుకోండి. హెల్త్ కార్డు కమిటీ అన్నారు, మరి హెల్త్ కార్డు కూడా ఇప్పటివరకు రాలే. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మాట ఇచ్చిండ్రు, పాత పెన్షన్ ఇస్తామని ఇంకా ఇయ్యలే. ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించండి. आप तमाम का मैं खैर मकदम कर रहा हूँ, आप तमाम को मुबारकबादी दे रहा हूँ. आपकी जो लड़ाई है वो सर आंखों पे आप तमाम के खिदमत में सलाम पेश कर रहा हूँ. विक्रम साहब, कृष्ण यादव साहब के सदारत में हमारे जितने भी भाई स्कूल टीचर के यूनियन के जो बड़े लीडर्स आए उनको भी सलाम करते हुए, पेंशनर्स है, लेडीज है, जितने लोग जेएसी में उनको तमाम को हैदराबाद डिस्ट्रिक्ट की जानिब से सलाम पेश करते हुए, हमारी लड़ाई ऐसे ही रहना चाहिए, हमारी जद्दोजहद ऐसे ही रहना चाहिए. हमारे जो भी बिल्स पेंडिंग है वो क्लियर हुए तक हम लड़ेंगे. और आप तमाम मौका देने के लिए मेरे को हैदराबाद डिस्ट्रिक्ट का श्याम अन्ना को मेरे को एक बार से जिम्मेदारी दिए, जगदीश साहब, श्रीनिवास साहब, उनका भी शुक्रिया अदा करते हुए रवि साहब का भी मैं शुक्रिया अदा कर रहा हूँ. 2.5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ఇవాళ మార్చి 2024 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు 12,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ల కోసం 10,000 కోట్లు అప్పు తెచ్చైనా సరే ఒకే వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తం ఈ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పీఆర్సీ ఏదైతే జేఏసీగా డెడ్ లైన్ జూన్ 2 పెట్టామో, జూన్ 2 లోపు పీఆర్సీని ప్రకటించి జూన్ 2 నుంచి అమలు చేయాలని చెప్పేసి 1/7/2023 నుంచి పీఆర్సీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ఇంకా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ ముఖ్యమైనటువంటి 4 డిమాండ్ల సాధన కోసం ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు పూర్తయింది కావున ఇమీడియట్ గా పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఆ 5 డిఎల్ని కూడా అందులో కలుపుకొని పీఆర్సీ కమిటీని రద్దు చేసి పీఆర్సీ ఫిట్మెంట్ ని 51% వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అటు ఉద్యోగుల నిరసనలతో హైదరాబాద్ కలెక్టరేట్ దద్దరిల్లింది. ఉద్యోగులు పెద్ద ఎత్తున గుమికూడి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ రిపోర్టు వెంటనే విడుదల చేసి 51% ఫిట్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల బిల్లులు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు ఒకేసారి అన్ని బకాయిలను చెల్లించాలన్నారు. మొత్తం 63 డిమాండ్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హామీలు నిలబెట్టుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పిఆర్సీ లేవు, డిఏ లేవు, ఏం లేవు. హౌస్ రెంట్ పెరుగుతున్నాయి, గ్రాసరీస్ పెరుగుతున్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అండి. పెండింగ్ బిల్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయండి. సిపిఎస్ ఉంది, మాకు జీపీఎఫ్ కావాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎలా బతకాలండి చెప్పండి, మీరే చూడండి. ఎవరైనా పిల్లలు చూస్తున్నారు, ఇవాళ రేపు చూడట్లే కదా. ఆఫ్టర్ రిటైర్మెంట్ మాకు పెన్షన్ ఉండాలి కదండి. సో సిపిఎస్ తీసేసి మాకు జీపీఎఫ్ చేయండి, పిఆర్సీ కూడా అనౌన్స్ చేయండి. అదే పిఆర్సీ ఇస్తా అన్నారు, డిఎస్ కూడా పెండింగ్ ఉన్నాయి, అన్ని క్లియర్ చేస్తా అన్నారు. అన్నీ పెండింగ్లో ఉన్నాయండి. సో ఎలాగైనా అవన్నీ క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఎం అన్నా అని అంటున్నాం అండి. మరోవైపు అబిడ్స్ బీమా భవన్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలోనే ఆందోళనకు దిగారు. అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ నిరసనలతో మారుమోగించారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తమ హక్కులను సాధించుకుంటామంటూ ఉద్యోగులు తేల్చి చెప్పారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలతో అన్ని కార్యాలయాలు దద్దరిల్లాయి. ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. హామీలిచ్చిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, లేదంటే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. మొత్తం 64 డిమాండ్ల సాధన కోసం దశల వారీగా ఆందోళనలు చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు.